బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కసారి తనకు సినిమాల్ని వదిలేయాలనిపిస్తుంది అని అన్నారు. కానీ నరాల్లో సినిమా జీర్ణించుకుపోయింది. సినిమాల్లో ఉన్నానని నా రాజకీయ ప్రత్యర్థులను విమర్శిస్తుంటారు. బట్ వాళ్ళలాగా నాకు వ్యాపారం లేవు, కాంట్రాక్టులు లేవు, నాకు సినిమా ఒక్కటే ఆధారం అని అన్నారు పవన్ కళ్యాణ్. నా బాధ్యతలని వదిలేసి సినిమాలు చేయడం లేదు. సినిమాలు పాలిటిక్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం రోజుకి 16 గంటలు పనిచేస్తున్నా. నా నిర్మాతలు అభిమానులు బాగుండాలని కోరుకుంటాను అన్నారు పవన్. అంటే నేను చాలాసార్లు అనుకున్నాను, ఒకసారి సినిమాలో పాలిటిక్స్లోకి వెళ్ళి సినిమాలు వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది ఒకసారి. కానీ ఏమనిపిస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే, కనీసం నన్ను చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది నేనంటే పడని రాజకీయాలు ఉండే వ్యక్తులు కొంతమంది. నాకేమనిపిస్తుందంటే అలాగే నాకేమనిపిస్తుందంటే, రాజకీయాలు ఉండే వాళ్ళందరికీ కాంట్రాక్టులు చేసుకుంటారు, వాళ్ళందరికీ వ్యాపారాలు ఉన్నాయి. నాకు సినిమా ఉంది, కాకపోతే నేను కూర్చోబెట్టి మొత్తం పనులు అన్నీ వదిలేసి బాధ్యతలు వదిలేసి నేను సినిమాలు చేయట్లా. కనీసం ప్రతి మనిషికి 8 hours డ్యూటీ చేయాలి. అది కనీసం బేసిక్ రూల్, అది 8 hours. అలాంటిది నేను 16 గంటలు పనిచేస్తాను, 14 గంటలు పనిచేస్తాను. ఒక 3-4 గంటలు ఇలాంటి సమయంలో కుదిరితే అన్నీ కరెక్ట్గా పెట్టుకొని నా సమయాన్ని నిజంగా దృష్టిని దాని తాలూకు విలువను గుర్తించి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మన ఉస్తాద్ భగత్ సింగ్ లాగా ఎలా ప్లాన్ చేయగలను హరీష్ చూపించారు. అది ఎప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నాను, ఎప్పుడు ఇక్కడ ఉన్నాను అర్థమయ్యేది కాదు ఎవరికి. ఎందుకంటే నేను కరెక్ట్గా అక్కడికి వెళ్ళి 8 గంటలు పనిచేసేవాడిని, 9 గంటలు ఉండేవాడిని, ఒకసారి 12 గంటలు ఉండేవాడిని. వచ్చి నైట్ అంతా కూర్చొని 2 దాకా చేసేవాడిని ఇక్కడ.